అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరిచ్చిన చక్కటి వాగ్దానం ఈ నెలంతా మా జీవితాల్లో పరిపాలించి, రక్షణ లేనివారు రక్షణని వెలుగు, చీకట్లో ఉన్నవారు ఆశ్చర్యకరమైన వెలుగు, రోగాలతో ఉన్నవారు స్వస్థత అనే వెలుగు, అప్పులు ఆర్థిక పరిస్థితి ఉన్నవారు బ్లెస్సింగ్స్ అనే వెలుగు, నాయన పడిపోయిన వారు తిరిగి కట్టబడే వెలుగు, కుటుంబాల కోర్టు కేసులు అది చీకటి జీవితం నుంచి ఆశీర్వాదకరమైన ఆ బంధకం నుంచి విడిపించబడి, వారి డబ్బులు ఎవరికి ఇచ్చారో ఆ డబ్బు చిక్కబడి తిరిగి పొంది, ఎవరెవరు ఏ కండిషన్లోనే విడిపించబడి, దీవించబడి, ఆశీర్వదించబడి, మేలు పొంది అట్టి విధమైన కృప పొందుతూ గర్భాలు లేని గర్భాలు తెరవబడి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇచ్చి, ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరి మీద ప్రకటిస్తూ నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపజేసి అనేకులని వారిని నీ యొద్దకు నడిపించే వెలుగుమయంగా ఉండాలి. ఏ దేశంలో ఈ వాగ్దానాలు వింటున్నా అది జరుగునుగా, కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన అట్టి కృపని ఇచ్చి, జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ క్రైస్తవ సంఘాల్లో మంట ఈ నెలలో లేపి, మా అందరినీ గొప్ప అగ్నితో నింపి, నాయన ప్రతి సంఘానికి నువ్వు వెలుగుమయంగా నీవు నాయన తన్ని మహిమ ప్రకాశింపజేసి ఈ సన్నిధి మా అందరికి తోడుగా ఉంచమని, ప్రతి బిడ్డని ఆశీర్వదిస్తూ, మ్యారేజ్ డే బర్త్డే బిడ్డలు వెలిగించబడి గొప్పవారు అవుదురుగా కానీ దీవిస్తూ, ఎవరు ఏ సమస్య ఉన్నా చీకటి నుంచి వెలుగుమయంగా వారి చీకటి బ్రతుకంతా కూడా విడుదల పొందునుగా కానీ యేసు నామములో